నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో రెండు అంశాలపై ప్రధానంగా రాజకీయ చర్చ నడుస్తుంది. ఒకటి మేడిగడ్డ అంశమైతే ఇంకొకటి కృష్ణా జలాల ఇష్యూ. కృష్ణా జలాల అంశాన్ని బీఆర్ఎస్ టేకప్ చేస్తే ఇటు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ సర్కారు కూడా మేడిగడ్డ అంశాన్ని, కాళేశ్వరం యొక్క అవినీతిని బయట తీస్తూ ఉంది. సో ఇదే అంశంతో మాట్లాడదాం. మనతో పాటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రియాజ్ సార్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సో మొదటిగా చెప్పండి సార్, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన రాజకీయ ప్రచార అస్త్రంగా ఈ యొక్క కృష్ణా జలాల అంశాన్ని తీసుకున్నది. ఇది ఎన్నికల్లో పనిచేస్తుందా? ఇందులో ఎంత వాస్తవం ఉంది? అసలు వాస్తవంగా టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ సెల్ఫ్ గోల్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నది. కారణం ఏంటంటే, ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా, అట్లాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నేను అబ్జర్వ్ చేసిన ప్రధానమైన విషయం ఏంటంటే, కృష్ణానది జలాల విషయంలో చాలా కాలము ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయమైంది. అది ఒక చారిత్రక వాస్తవం. దాని మీదనే తెలంగాణ వ్యాప్తంగా అనేక పోరాటాలు జరిగాయి. అది 1956 నుంచి మొదలుకుంటే దాదాపుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు నీళ్లు, నిధులు, నియామకాలని ఏదైతే ఉద్యమ ట్యాగ్ ఉందో, ఆ ఉద్యమ ట్యాగును ఉపయోగించుకుని అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ ఆ పరిస్థితిని పెనం మీదకి వెళ్ళి పొయ్యిలోకి విసిరేసింది. ఆశ్చర్యం ఏంటంటే, మనకి మొదటి దశలో చంద్రబాబు నాయుడు గారితో, రెండవ దశలో జగన్మోహన్ రెడ్డి గారితో లాలూచిపడి రహస్య ఒప్పందాలు పెట్టుకొని ప్రజల నోట్లో నీళ్లు పోయాల్సిన ప్రభుత్వము ప్రజల నోళ్లను ఎండిపోయేలా చేసిన ఘనత టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్దే. ఎందుకోసం అంటే, కృష్ణా నది పరివాహక ప్రాంతం, క్యాచ్మెంట్ ఏరియా. మనకి హెల్సింకి సమావేశం ఉంటుంది అంతర్జాతీయంగా. అంటే అదొక నగరంలో జరిగిన సమావేశం. అంటే నదీ జలాల పంపిణీ మీద చాలా విషయాలు చెప్పింది. అందులో భాగంగానే నదీ క్యాచ్మెంట్ ఏరియా, అంటే నది ఎంత దూరం ప్రవహిస్తుందో ఉపనదులతో కలిపి ఆ నది ప్రవహించే నీటి బొట్టు మీద కూడా అంతే హక్కు ఉంటుంది. ఈరోజు కృష్ణానది 68% తెలంగాణలో ప్రవహిస్తుంది. కాబట్టి 68% నదీ జలాలు మనకే రావాలి. అప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి 811 టీఎంసీలు కేటాయించినప్పుడు ఆ 811లో కనీసం 564 టీఎంసీలు తెలంగాణ రావాలి. కానీ ఆశ్చర్యం ఏంటంటే, ఓ తాత్కాలిక ఒప్పందం కింద ఉన్న 299 టీఎంసీలను కూడా వాడుకోలేకపోయింది. 191 టీఎంసీలు వాడుకుంది టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్. ఎందుకు వాడుకోలేకపోయింది? దానికి కారణం ఏంటంటే, వీళ్ళకి అసలు చిత్తశుద్ధి లేదు. మీకు యాదుకుందో లేదో, వీళ్ళు ఏమనుకున్నారంటే, రోజా దగ్గరికి పోయినారు. పోయి అక్కడ మంచి బిర్యానీ తిని ఆయన ఏమన్నాడు, రొయ్యల పులుసు తిని ఏమన్నాడంటే, రాయలసీమ రత్నాలసీమ చేస్తా అన్నాడు. నిజంగా రాయలసీమ రత్నాలసీమ చేస్తారని? ఈయనకు రాయలసీమకి ఏ సంబంధమైన తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్ర ముఖ్యమంత్రి? అదే నేపథ్యంలో జగన్మోహన్ తోటి ఏకాంత చర్చలు చేశాడు. 1990లో చేశాడు, 2020లో చేశాడు. కాళేశ్వరం ప్రాజెక్టు శంకుస్థాపన కోసం జగన్మోహన్ రెడ్డి ఇన్వైట్ చేశాడు. అంటే వీళ్ళ ఉద్దేశము వాళ్ళతో రహస్యమైన బిజినెస్ ఒప్పందాలు పెట్టుకొని కమిషన్ల కోసము కకృతి పడ్డ చేయడం తప్ప కృష్ణానది జలాలను ఇక్కడ ప్రజల యొక్క గొంతుకను తడిపే ప్రయత్నం చేయలేకపోయినారు. ఒకవైపు పంట బిల్లు, నీరు ప్రవహించలేదు పంట బిళ్ళకి, రెండో వైపు ప్రజల గొంతుగా ఎండలేదు. వాళ్ళ చిత్తశుద్ధి లేదు. కాబట్టి తెలంగాణ అనేది వాళ్ళకి కేవలం అధికారానికి ఉపయోగించే ట్యాగ్ మాత్రమే తప్ప నిజంగా తెలంగాణ పట్ల చిత్తశుద్ధి లేదనేది వాళ్ళ 10 సంవత్సరాల పరిపాలన ప్రూవ్ చేసింది. నిజంగా ఆ రోజు కృష్ణానది జలాలనే కనుక వాళ్ళు వినియోగిస్తే ఈరోజు అసెంబ్లీలో కానీ బయట కానీ మీలాంటి పత్రికేయ మిత్రులతో కానీ చర్చ నడిచే అవకాశం ఉండకపోయేది. ఇది వాస్తవం. సో ఇన్ని అంటే టెక్నికల్ అంశాలు ఇన్ని ఉన్నాయి. అయితే ఈ యొక్క అంశాన్ని అంటే తెలంగాణ సెంటిమెంట్గా కానీ, అంటే తెలంగాణ నీటి హక్కుల మీద పోరాడతాం, ప్రజల్లోకి వెళ్తాము అంటుంది. ఇది ప్రజలకు అర్థమయ్యే అవకాశం ఉందా? అసలు ఇందులో వాస్తవం ఏంటారు? ప్రజలకి వాస్తవంగా అర్థం చేయాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వ పరంగా మా మీద ఉంది. ఆ ప్రయత్నంలో మేము నిమగ్నమే ఉన్నాం. ఇప్పుడు మనం ఏమంటున్నామంటే, నేను మీకు చాలా క్లియర్ చెప్పాను, అంతర్జాతీయ ఒప్పందాలు కానీ, లేదా నదీ జలాల మీద వేయబడే ట్రిబ్యునల్స్ కానీ, అంతకుముందు మనకున్న బచావ్ ట్రిబ్యునల్ కానీ, విజయ్ కుమార్ ట్రిబ్యునల్ కానీ, ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే క్యాచ్మెంట్ ఏరియానే బేట్ చేసుకుంటాయి. కాబట్టి తెలంగాణలో కృష్ణానది జలాలు ఎక్కువగా ప్రవహిస్తూ ఉన్నప్పుడు, కృష్ణానది యొక్క పరివాహక ప్రాంతం, కృష్ణానది యొక్క ఒక అద్భుతమైన ప్రవాహం తెలంగాణలో ఉన్నప్పుడు కృష్ణానది ఫలితాలు కూడా తెలంగాణకే రావాలి కదా. మీరు ఉద్యమ పార్టీగా ప్రకటించుకున్న మీరు మరి కృష్ణానది జలాల మీద ఎన్నిసార్లు లోక్సభలో మీరు మాట్లాడారు, ఎన్నిసార్లు రాజ్యసభలో మాట్లాడారు, రికార్డు బయటకు తీద్దాం మనం. ఎన్నిసార్లు ఆంధ్ర ముఖ్యమంత్రి మీద మీరు చర్చల్లో ఈ విషయాన్ని ముందు తీసుకొచ్చారో చర్చలు చేద్దాం మనం. ఎన్నిసార్లు కేంద్ర జలవనరుల శాఖ మంత్రితోటి, అంతకుముందు ఉమాభారతి గారు కానీ, తర్వాత రీసెంట్గా మనకున్న గజేంద్ర వారితో కానీ చర్చలలో మీరు కృష్ణానది జలాలు తెలంగాణ మాత్రం చెందాలని ఎన్నిసార్లు మీరు మాట్లాడారో చర్చ చేద్దాం. మీరు ఏం మాట్లాడారు కాబట్టి, ఏం మాట్లాడలే కాబట్టి
ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆ విషయాన్ని బయటకు తీసే ప్రయత్నం చేసింది. ఈరోజు మేము పవర్లోకి వచ్చాం, వాళ్ళంతకుముందు ఏం చేసింది అంతా రహస్యమే కదా, ఇక్కడ ఏమీ చెప్పకపోయేది. కానీ ప్రజాస్వామ్యం అంటే ఏంటి? డెమోక్రసీ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వేర్ ఎవ్రీబడి హ్యాస్ ఎ షేర్. అందరికీ భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వమే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో నువ్వు చేసిన ఒప్పందాలన్నీ కూడా నువ్వు బయట పెట్టాలి కదా. హరీష్ రావు కూడా స్వయంగా ప్రకటించారు, మేము మ్యాక్సిమం 50% నదీ జలాలు మాకు రావాలని మేము కోరుకున్నాం అన్నారు. కృష్ణానది ప్రభావం ఎంత? 68 నుంచి 69%. అంటే నువ్వు నదీ ప్రవాహాలు 69%, 65% ఉన్నప్పుడు నువ్వు డిమాండ్ చేయాల్సింది 68%, 69% కదా. నువ్వు చెప్పింది 50% ఉన్నావు. 50%లో వాళ్ళు ఇచ్చింది ఏంటిది? అలా సగం కూడా ఇవ్వలేకపోయినారు. కాబట్టి హరీష్ రావు గారి రికార్డు నిన్ననే అసెంబ్లీలో జరిగింది కదా. కాబట్టి వాళ్ళకు నదీ జలాల మీద వాళ్ళకు ప్రజలకు ఇవ్వాలనే తలంపు లేదు. వాళ్ళ తపన తలంపు అంతా కూడా అధికారాన్ని కాపాడుకోవడం, ఆంధ్ర ముఖ్యమంత్రులతో ఒప్పందాలు పెట్టుకోవడం, తద్వారా వాళ్ళు ఆర్థిక ప్రయోజనాలను పెంచుకోవడం తప్ప మరేమీ లేదు. సో బీఆర్ఎస్ ప్రధానంగా అంటుంది ఏంటంటే కృష్ణా నది ప్రాజెక్టులన్నీ కూడా సో కేఆర్ఎంబీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. మేము కేంద్ర జలవనరుల శాఖ మంత్రి కలిసినప్పుడు కూడా అంటే మా యొక్క పార్లమెంటరీ బృందాన్ని కూడా వాళ్ళు చెప్పింది అంటే ఆల్రెడీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేసింది, బోర్డుకి అప్పగిస్తూ ఇంకా మేము చేసేది ఏం లేదు అని చెప్పారు. అంటే దీనికి ఏం చెప్తారు? సతీష్ గారు యాక్చువల్గా మన న్యాయంగా మనం మాట్లాడాలనుకున్నప్పుడు తెలంగాణ గురించి మాట్లాడే అర్హతను టీఆర్ఎస్ ఇలియాస్ బీఆర్ఎస్ కోల్పోయింది. ఎప్పుడైతే కన్నతల్లి పేరును మార్చే ప్రయత్నం చేశారో, అంటే తెలంగాణ రాష్ట్ర సమితిని వాళ్ళు భారత రాష్ట్ర సమితిగా మార్చారో, దాంతో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు వాళ్ళు ప్రాతినిధ్యం వహించడాన్ని వాళ్ళే ఫుల్ స్టాప్ పెట్టుకుని సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు తెలంగాణ గురించి మాట్లాడడం అనేది ఆశాస్పదం. మిమ్మల్ని సూటిగా నేను ప్రశ్న అడుగుతున్నాను. జనవరి 2nd వీక్లో అంటే పవర్లోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రిని కలిశారు బట్టి విక్రమార్క గారు కలిసి. అదంతా మీ టెలివిజన్లోనే డిబేట్ అయింది కదా, టెలివిజన్లో ఓపెన్గా టెలికాస్ట్ అయింది కదా. ఎక్కడైనా కృష్ణా వాటర్ మీద న్యూ అగ్రిమెంట్స్ని కానీ ఎగ్జిస్టెన్స్ అగ్రిమెంట్స్ కానీ వీళ్ళు ఒప్పుకున్నట్టుగా నాకు ఒక చిన్న ఎవిడెన్సెస్ చూపెట్టండి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను అధికార ప్రతిగా. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా మేము వీటి మీద విపరీతంగా మేము మాట్లాడాం, ఫైట్ చేశాం మేము. రెండోది, అంతకుముందు అంటే దాదాపుగా ఇంకా నా వేలుకు తడి ఆరిపోలేదు, ఏది ఇంక తడి ఆరిపోలేదు ఓటేసి. మేము మొన్నే పసిబాళ్ళం కదా, ఇప్పుడే మేము ఒప్పందాలను కుదుర్చుకొని దానికి సంబంధించి ఇంప్లిమెంటేషన్ దశలోకి వచ్చాము. మేము 10 ఏళ్ళు పవర్లో ఉన్నది ఎవరు? మొన్ననే కదా మేము వచ్చింది. కాబట్టి వాళ్ళు చేసిన పునాదులే కదా మొత్తం ఓవరాల్గా. కృష్ణానది మీద ఎన్నిసార్లు మీటింగ్ అయింది, ఎంతమంది ఎవరు అటెండ్ చేసినారు? తెలంగాణ సర్కారు వచ్చినాక మేము ఎన్నిసార్లు అటెండ్ చేసినాం రికార్డు తీయనండి. అది ఉట్టిగా వాళ్ళు ఏంటంటే వాళ్ళు బేసికల్గా మమ్మల్ని ఏదో మా భుజం మీద తుపాకీ పెట్టి ఏదో ఫైర్ చేయాలనుకున్నారు, కానీ మిస్ఫైర్ అయిపోయి అది వాళ్ళ మీదకి అయింది. అందుకోసం అసెంబ్లీలో డిఫెన్స్లో పడిపోయినారు కదా. 3 విషయాలు నేను మిమ్మల్ని వాళ్ళతో క్లియర్గా మాట్లాడుతున్నాను. మీరు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి మీరు ఎన్నిసార్లు వెళ్ళి ఈ నదీ జలాల్లో అన్యాయమైంది, మాకు 564 TMC నీళ్లను కేటాయించాలని మీరు ఇచ్చిన ఒక్క పిటిషన్ అయినా ఈరోజు ఓపెన్గా చూపెట్టగలుగుతారా? ఐఎమ్ ఛాలెంజింగ్. నెంబర్ 1, అసెంబ్లీలో మీరు ఎప్పుడు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ నదీ జలాల కేటాయింపులో మాకు అన్యాయం జరుగుతున్నది, మాకు 564 TMC కేటాయింపు జరగాలని మీరు ఎప్పుడైనా డిమాండ్ చేశారా? రికార్డు చూపెట్టగలుగుతారా? మూడో అంశం ఏంటంటే ప్రజలను కృష్ణానది జలాల మీద జరుగుతున్న అన్యాయం మీద మీరు ఎప్పుడైనా అప్రమత్తం చేసి ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేశారా? అన్నిటికన్నా కీలకమైన విషయం ఏంటంటే నవంబర్ చివరి రోజున ఎన్నికలు జరుగుతూ ఉంటే ఒకే రోజు ముందు రాత్రి ఆంధ్ర పోలీసులు వచ్చి కృష్ణానది మనకి నాగార్జునసాగర్ డ్యామ్ను ఆక్యుపై చేశారు. వీళ్ళు డిసెంబర్ 3 వరకు వీళ్ళు అధికారులు ఉన్నట్టే కదా, రిజల్ట్ వచ్చి కొత్త ముఖ్యమంత్రి అయ్యేంత వరకు. నవంబర్ 29న పోలీసులు వస్తే వీళ్ళు చేసిన చర్యలు ఏంటి? పోలింగ్ అయిన రోజు మొత్తం నాగార్జునసాగర్ అంతా కూడా ఆంధ్ర వాళ్ళ చేతుల్లో ఉన్నది. అంటే జగన్మోహన్ రెడ్డి వీళ్ళ మధ్య ఒక రహస్య ఒప్పందం ఉంది. వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని కేసీఆర్ గారు చూపెడుతుంటారు, అట్లాగే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ గారు చూపెడుతుంటారు. చూపెట్టి ఒక ప్రయోజనాలు తీసుకోవాలనుకుంటున్నారు. ఇది వాళ్ళు గేమ్ ఆడే ప్రయత్నం చేసి ఇక చూసారా మళ్ళీ తెలంగాణ వస్తే ఇది రక్షించబడుతుందని చెప్పినారు. ఇప్పటిదాకా చెదరగప్పుకొని పడుకున్న జగన్మోహన్ రెడ్డి నవంబర్ 29నే పోలీసులు పంపించాల్సిన అవసరం ఉన్నది. అది క్లియర్గా అండర్స్టాండింగ్ కదా కాంగ్రెస్, చాలా క్లియర్గా మ్యాచ్ ఫిక్సింగ్ మనకి క్విడ్ ఫ్రో అన్ని రకాల ఏర్పాట్లను వాళ్ళు చేసుకున్నారు. ఇవి నిదర్శనం. ఇంతకుమించి మనం చెప్పే అవకాశం ఏం లేదు. ఇది కూడా ఇప్పుడు మేడిగడ్డ ఉంది సార్, మేడిగడ్డను మొత్తం వీళ్ళు భూతల స్వర్గంగా అభివర్ణించారు కదా. అంటే చైనా, రష్యా, అట్లాగే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కూడా ఇట్లాంటి పెద్ద బ్రిడ్జిలు లేదు, ఇది ఒక త్రిశంకు, ఇది భూగోళంలో స్వర్గం అనుకున్నారు కదా. ఈరోజు భారతదేశంలో అతిపెద్ద ప్రాజెక్టు బాక్రా నంగల్ అయితే అతిపెద్ద రెండవ ప్రాజెక్టు నాగార్జునసాగర్.
మొత్తం ఆసియాలోనే రాధికడ్డంలో నాగార్జున సాగర్ ఇస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్. ఓకే. దాన్ని నిర్మించిన ఘనత మాది. మొత్తం ఈరోజు మనకు కనిపించిన ప్రాజెక్టులన్నీ కూడా టోటల్గా జూరాల దగ్గర నుంచి మొదలుకుంటే పులిచింతల వరకు గత ప్రభుత్వాలు నిర్మించిన ప్రాజెక్టులే కదా. అలా కాంగ్రెస్ పార్టీ పాత్ర ప్రధానమైంది కదా. వీళ్ళ మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా ఏంటి? వీళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా కాళేశ్వరం కాళేశ్వరం కాళేశ్వరం. కానీ కాళేశ్వరాన్ని వాళ్ళు ఎనీ టైం ఏటీఎంగా మార్చుకున్నారు కదా, ఎనీ టైం మనీలాగా మార్చుకున్నారు కదా, కానీ కేసీఆర్ మనీ మిషన్గా మార్చుకున్నారు కదా. మాజీ సీఎం కేసీఆర్ ఏమంటున్నారంటే కాళేశ్వరంలో మేడిగడ్డ ఒక చిన్న పార్ట్ మాత్రమే, ఎక్కడో ఒక దగ్గర పిల్లలు కుంగిపోతే మొత్తం ప్రాజెక్టే ఇట్లా చేస్తారని చెప్పి కూడా ఆయన నిన్న పదాలు మాట్లాడారు. మీతో ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. పెద్ద ఇల్లు ఉంటుంది సార్, పెద్ద బిల్డింగ్ ఉంటుంది, దాన్ని కాపాడేది చిన్న తాళపు కప్పనే. స్మాల్ లాక్ ప్రొటెక్ట్ ద బిగ్ హౌస్. ఆ చిన్న తాళపు కప్పే మేడిగడ్డ. కాబట్టి ఆ మేడిగడ్డ ధ్వంసమైతే మొత్తం ఇల్లంతా పోయినట్టే. ఆ మేడిగడ్డ తాళం ఊడిపోతే మంచిగా గొల్లం తీసుకొని లోపలికి వెళ్ళిపోతారు. ఇట్స్ ద మౌత్ ఆఫ్ ఎంటైర్ బాడీ. ఇప్పుడు మనం ఉంటాం, మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. మంచి ఆహారం తీసుకోవడానికి ఏం ఉపయోగపడుతుంది సార్? మౌత్ ఉపయోగపడుతుంది, నోరు ఉంటుంది. మొత్తం శరీరంలో నోరు ఆకృతి ఎంత ఉంటుంది? నోరు ఖరాబ్ అయినాక శరీరం ఖరాబ్ కదా. చిన్న లాజిక్ కదా, చిన్న లాజిక్ కదా. 2 ఎగ్జాంపుల్ చెప్పాను నేను, చిన్న లాజికల్ ఎగ్జాంపుల్ కదా. నా క్వశ్చన్కి ఆన్సర్ చేయమనండి. మేడిగడ్డ కొలాప్స్ అయితే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు కొలాప్స్ అవుతుంది. ఎస్, ఐఎమ్ సేయింగ్. ఐఎమ్ ఏ సోషల్ సైంటిస్ట్. ఐ గాట్ గోల్డ్ మెడల్. మొత్తం దాని యొక్క ఆయువు పట్టు అంటాం మనం చాలా సందర్భాల్లో. కాళేశ్వరం ప్రాజెక్టు ఆయువు పట్టే మేడిగడ్డ కదా. వీళ్ళు ప్రజలను ఎప్పుడన్నా కాళేశ్వరం తీసుకుపోయడానికి పంపినప్పుడు, రిపోర్టర్లను పంపినప్పుడు, వేరే రాష్ట్ర మంత్రులను వచ్చినప్పుడు, వేరే మన దేశానికి సంబంధించిన మంత్రులు వచ్చినప్పుడు వీళ్ళు ఎక్కడ తీసుకుపోయి చూపెట్టేదంటే కాళేశ్వరాన్ని. మేము సూటిగా అడుగుతున్నాం, క్లిప్పింగ్ తీద్దామా? ఎక్కడ తీసుకుపోయి చూపెట్టేది వీళ్ళు? మేడిగడ్డ దగ్గర పోయి చూపెట్టేది. కానీ దట్ ఈస్ ద ఆయువు పట్టు, దట్ ఈస్ ద లాక్ ఆఫ్ ద టోటల్ ప్రాజెక్ట్, దట్ ఈస్ ద మౌత్ ఆఫ్ ది బాడీ. కాబట్టి మేడిగడ్డనే కాళేశ్వరానికి ఆయువు పట్టు. సో మేము ఎంతో అభివృద్ధి చేశాం, ప్రజలకు కూడా ఎంతో చేశాం, అయినప్పటికీ కూడా పాలిచ్చే బర్రెను చంపి దున్నపోతుని తెచ్చుకున్నారు ప్రజలు అంటూ కూడా ఆయన మాట్లాడారు. ఇప్పుడు గమ్మత్తైన విషయం ఏంటంటే, ప్రజలు బర్రెకు మేతేసే కార్యక్రమంతో ప్రజలకు ఇచ్చాడు ఆయన, పాలు పీసుకునే కార్యక్రమాన్ని ఆయన తీసుకున్నాడు. కాబట్టి కదా ప్రజలకు బాగా కోపం వచ్చి ఓడగొట్టారు. 2 చెంపలు వాయించారు, నెత్తికి ఒక దెబ్బ కొట్టారు. కారణం ఏంటంటే, బర్రెకు మేత వేయకుంటే బర్రె ఎండిపోతే పాలు రావని భయపెట్టించాడు. మొత్తం 10 ఏళ్ల టైంలో బర్రెకు మేతేసే కార్యక్రమంలోనే ప్రజలు నిమగ్నం చేశాడు. ప్రజలు మేతేస్తూ ఉంటే పాలనైనా మంచిగా పిసుక్కొని కుటుంబానికి పాల మీద పాలు, లీటర్ల మీద లీటర్లు తాగే ప్రయత్నం చేశాడు. కాబట్టే ప్రజలకు లాస్ట్కు ఎంత మేత వేసినా బర్రె ఇంకా పాలిస్తలేదని వెనకకి వచ్చి చూసినప్పుడు అక్కడ ఏం జరుగుతుందో కనబడదు. కాబట్టి 2023లో మనకు రిజల్ట్ ఇచ్చారు ప్రజలు. సో నిన్న మరోవైపు నిన్న మాట్లాడుతూ కూడా సీఎంను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఏం పీకడానికి అక్కడికి మేడిగడ్డకి వెళ్ళారు, అక్కడ ఏముంది బొందలగడ్డ మేడిగడ్డ అని కూడా ఆయన చాలా పదాలు మాట్లాడారు. దానిపైన మీకు ఏమైనా అభ్యంతరం ఉందా? చాలా అభ్యంతరం ఉందండి. నెంబర్ 1 ఏంటంటే, సతీష్ గారు, ప్రజలు ఎన్నుకున్న వ్యవస్థను గౌరవించాలి. ఎమ్మెల్యేలను ప్రజలు ఎన్నుకుంటారు, మనది ఇండైరెక్ట్ డెమోక్రసీ కాబట్టి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారిని ఎన్నుకుంటారు. ఎక్కడ కూడా ఆయన ముఖ్యమంత్రి గారి పేరు వాడడానికి సంసిద్ధపడలేదు. అది ఆయన అహంకారానికి, అది ఆయన అవివేకానికి, ఆయన ప్రజాస్వామ్య విలువల వ్యతిరేక వైఖరికి, నియంతృత్వానికి, నిరాకరణతో కూడుకున్న క్యారెక్టర్కి అది సింబల్. ముఖ్యమంత్రి పేరు ఉచ్చరిస్తాం కదా, పేరు ఉంటుంది కదా ముఖ్యమంత్రి గారికి. రేవంత్ రెడ్డి గారి పేరును ఈరోజు గుండె గర్ గల్లీ గాం గౌరవిస్తూ ఉన్నది. ముఖ్యమంత్రి గారి పనితీరును ప్రజలు శ్లాఘిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారి పేరు తీసుకోకపోవడమే కేసీఆర్ గారి హామీదే కనబడతా ఉంది. నెంబర్ 1, ఆయనే మేడిగడ్డను బొందలగడ్డతో పోల్చుకున్నాడు. ఆయన మేడిగడ్డలో ఏం లేదు, బొందలగడ్డ అన్నాడు. కేసీఆర్ గారు చెప్పిన మాటనే అక్కడ బొందలగడ్డన మేడిగడ్డ చూడడానికి అక్కడ పోయినాం మేము. అది పత్రికా విలేకరులకు మేము చూపెట్టాం. నిజంగా కేసీఆర్ గారు చెప్పినట్టుగానే అది మేడిగడ్డగా లేదు, అది బొందలగడ్డగానే ఉన్నది. సో అదే విషయాన్ని చూపెట్టాం మేము. సో అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత మేము మేడిగడ్డ పర్యటనకు వెళ్తాం, మా బీఆర్ఎస్ పార్టీ మొత్తం సభ్యులమంతా మొత్తం ప్రభుత్వ బండారాన్ని మొత్తం బయట పెడతాం అంటున్నారు. మీకు స్పష్టంగా చెప్తున్నాను, రేపు మేడిగడ్డ గేట్లకు కానీ మేడిగడ్డ ఆనకట్ట కానీ ఏదైనా ప్రమాదం ఎదురైతే వేలాది మంది ప్రజలు, లక్షలాది మంది ప్రజల మీద ఇంపాక్ట్ ఉంటుంది. నువ్వు మేడిగడ్డకు పోయే తొవ్వల్ని ప్రజలు నిన్ను దొరకబట్టి అసలు ఆ ప్రాజెక్ట్ ఎందుకు కట్టినో అడుగుతారు. ఎందుకోసం అంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఒక వైఫల్యం ఉంది సార్. అది ఏం వైఫల్యం అంటే,
ఎప్పుడు కానీ ప్రాజెక్టుల నిర్మాణానికి మనం గ్రావిటీ అవకాశాలను తీసుకుంటాం మనం. అంటే నీరు ఎంత మనకు నేల మీద ఎంత ప్రవహిస్తుందో అది ఇంపార్టెంట్. గ్రావిటీ అంటే కాలువల ద్వారా ప్రవహించే నీరు, నేల ద్వారా వంపుకు ప్రవహించే నీరు. వెరీ సింపుల్గా మనకు తుమ్మిడియాటి అనే ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ వెనుగంగ, పెనుగంగ, వార్ధ 3 కలిస్తే ప్రాణాయితగా ఏర్పడతాయి. అక్కడి నుంచి మనం డౌన్కు నీళ్ళను పట్టుకొచ్చుకునే అవకాశం ఉన్నది. అదే గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రాజెక్టు. దానికి భిన్నంగా అంటే గ్రావిటీకి అవకాశం కనుక ఉంటే 30,000 కోట్లలోనూ మ్యాక్సిమం 50,000 కోట్లలోనూ అది క్లోజ్ అయిపోయింది. అంటే గ్రావిటీకి అవకాశం ఉన్న కెనాల్నైనా లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చారు. అది రివర్స్ ఇంజనీరింగ్, అంటే నీళ్లు ముందరికి ప్రవహిస్తూ ఉంటాయి. ఈయన ఈ 3 బ్యారేజ్లను కట్టి ఆ నీళ్ళను మొత్తం వెనుక పంపాడు. అంటే మేడిగడ్డ, సుందిల్లా, అలాగే అన్నారం బ్యారేజ్ ఈ మొత్తం కలిస్తే ప్రాజెక్టు. కాబట్టి ఆ నీళ్ళను వెనుక తీసుకుపోయినాడు, రివర్స్ ఇంజనీరింగ్ చేశాడు. కాబట్టి ఈరోజు ఆ రివర్స్ ఇంజనీరింగే ఫలితం ఇచ్చింది. ఏం ఫలితం ఇచ్చింది? దుష్ఫలితం ఇచ్చింది. ఇప్పుడు మనకు విషయం ఏంటంటే ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీళ్లు కొరత ఉన్నది, అగ్రి. దానికి చక్కగా తుమ్మిడియాటి నుంచి మేము అంతకుముందు ఏదైతే మనం ప్రాణహిత చేవెళ్ళ అనే ప్రాజెక్ట్ తీసుకున్నామో గ్రావిటీకి అవకాశం ఉండే నీళ్ళు వచ్చినాయి. ఓకే, సరే వీళ్ళేమన్నారు, కాళేశ్వరం దగ్గర కడితే ఇంకొంచెం వాటర్ పెరుగుతుందన్నారు. దాదాపు 440 టీఎంసీల నీళ్ళు అక్కడ నిల్వ ఉంటాయన్నారు. కానీ నిన్న లెక్కల్లో మనకు అధికారులు చెప్పిన విషయం ఏంటి, ఇప్పటివరకు దీని మీద 94 కోట్ల రూపాయలు, 94,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే, 1 లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇది ఇప్పటివరకు ఓ 95,000 కోట్లకు కూడా, సారీ 95,000 ఎకరాలకు కూడా నీళ్ళు లేకపోయింది. 1,00,000 ఎకరాలు ఏవైతున్నాయో దాన్ని కూడా చేరలేకపోయింది. కాబట్టి ఈ ప్రాజెక్టు వైటల్ ఎఫెక్ట్ తప్ప మరేం కాదన్నారు. నేను సూటిగా అడుగుతున్న ప్రశ్న ఏంటంటే నీటి నిపుణులను అడుగుతున్నా నేను. అంటే కేసీఆర్కి సలహాలు ఇచ్చే నీటి నిపుణులు అడుగుతారు. ఎవరు సలహాలు ఇలే, అది ఆయన ప్రాజెక్ట్. అది గ్రావిటీకి అవకాశం ఉండే ప్రాజెక్ట్ని మీరు ఎందుకు దాన్ని రివర్స్ ఇంజనీరింగ్లోకి తీసుకొచ్చారు, డిజైన్ మార్పు చేస్తారు? అది ఒక సమాధానం చెప్పండి. మనం వింటాం. వీళ్ళేమన్నారు, వీళ్ళు అన్నట్టుగానే నిజంగా అక్కడ గనుక నీటి నిల్వకు అవకాశం లేదని అంటే ఐఎమ్ ఛాలెంజింగ్. ఎందుకోసం మళ్ళీ చెప్తున్నాను, ప్రాణహిత దాని తర్వాత పెద్దగా కలిసేది ఏం లేదు. మానేరు నీళ్ళు కొంచెం వచ్చి కలుస్తుంది, కానీ మానేరుకి ఆల్రెడీ 3 డ్యామ్స్ ఉన్నాయి. నేను లెక్కలతో సహా చెప్తున్నాను. మనకి లోయర్, మిడిల్ అండ్ అప్పర్ మానేరు ఉంది. కొత్తగా వచ్చి మానేరులో వచ్చే నీళ్ళు ఏమి లేవు. నీకు తుమ్మిడి అట్టి దగ్గర ఎంతైతే నీళ్ళు ఉంటాయో దాదాపు అన్నే నీళ్ళు నీకు కాళేశ్వరం దగ్గర ఉంటాయి. కాబట్టి మీరు చెప్తే మసిపూసి మారేడుకాయలు చేస్తారంటే మాకు కూడా తెలివితేటలు ఉన్నాయి. మేము కూడా ఈ ప్రాంతంలో స్కాలర్స్ము, మేము కూడా ఈ ప్రాంతంలో మేము పుట్టి పెరిగినాం, మాకు కూడా విషయాలు తెలుసు. కాబట్టి వీళ్ళు మొత్తం ప్రాజెక్ట్ని ఆగం చేసిండ్రు సార్. గ్రావిటీ కాకుండా అవకాశాలు తీసేసిండ్రు, డిజైన్ మార్చిండ్రు. ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంటే కమిషనర్ కకృతి పడ్డారు. కాబట్టి రేపు మీరు మేడిగడ్డకు పోతే ప్రజలే ప్రశ్నిస్తారు. మేడిగడ్డ మీద అదనంగా ఒక ఆయకట్టు నీరు వచ్చిందని చెప్పిన అధికారులు అడితే రాలేదు సార్ అని వాళ్ళే చెప్పారు. 20 లక్షలకు టార్గెట్ పెట్టినారు ఆయన, కానీ 1,00,000 ఎకరాలు కూడా చేరలేకపోయాడు. కట్టి కూడా దగ్గర 5-6 ఏళ్ళు దాటిపోయినాయి కదా టోటల్గా. క్లియర్గా కనబడుతుంది కదా. ఈ విషయాల్ని మనం పైన ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం. 2 అంశాలపైన ప్రధానంగా చర్చ అవుతుంది. దీనికి చివరిగా ఒక కంక్లూజన్ ఒకటి ఏంటంటే, ఈ కృష్ణా జలాలపైన మీ విధానం ఎలా ఉండబోతుంది, దాంతోపాటు ఈ కాళేశ్వరం కానీ మేడిగడ్డ విషయంలో పర్యటన పోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ ఆరోపిస్తున్న దానిపైన మీ కౌంటర్ ఏంటి అసలు? మా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మా గౌరవ మంత్రులు కానీ చాలా క్లారిటీగా చెప్పారు. నెంబర్ 1, కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన వాటా న్యాయంగా దక్కాల్సిందే. దానికోసమే పోరాటం చేస్తాం. కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం, అవసరమైతే పోరాటం చేస్తాం. ఆ దిశగా ప్రజలను సంసిద్ధపరుస్తాం. మేము కాళేశ్వరం విషయానికి వస్తే చాలా క్లియర్గా కాళేశ్వరం ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ఏ కరప్టెడ్ ప్రాజెక్ట్, ఈజ్ ఎ వైటల్ ఎఫెక్ట్. కాబట్టి మొత్తం 10 సంవత్సరాల ప్రజల రక్తము చెమటతోటి ఏ పన్నులను అయితే కట్టారో ఆ పన్నుల వ్యవహారం అంతా కాళేశ్వరమే స్పెండ్ చేశారు. కాబట్టి కాళేశ్వరం నిర్మాణానికి సహకరించిన వాళ్ళు, కాళేశ్వరం నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చేవాళ్ళు, అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతికి పాల్పడ్డోళ్లను ఖచ్చితంగా మేము శిక్షిస్తాం. ఆ దిశగా ఎంక్వైరీ చేపిస్తాం సిట్టింగ్ జడ్జి తోటి. ఆ ఎంక్వైరీలో తేలిన విషయాన్ని ప్రకారం మనం శిక్షించే ప్రయత్నం కూడా మేము చేస్తాం, శిక్షిస్తాం కూడా. ముఖ్యమంత్రి గారు ఆ విషయంలో చాలా డిటర్మైన్గా ఉన్నారు. మా ప్రభుత్వం టోటల్గా మంత్రివర్గం కానీ ప్రజలు కానీ అది కోరుకుంటున్నారు. మీరు చాలా ఆశ్చర్యపోతారు. రోజు నాకు కొన్ని ఫోన్లు వస్తుంటాయండి. ఏంటంటే మేడిగడ్డలో ఇంత అవినీతి జరిగితే ఇంకా కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు, ప్రజలు కోరుకుంటున్నారు. వాస్తవంలో గుర్తిస్తున్నారు. అంటే వాస్తవం 2 కారణాలు. ఎందుకోసం అంటే చాలాసార్లు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు వచ్చి కాళేశ్వరానికి సర్టిఫికేట్ ఇచ్చిపోయారు. కాబట్టి మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే సిట్టింగ్ జడ్జి గారి నేతృత్వంలోనే విచారణ జరపాలని మేము కోరుకుంటున్నాం. సో కాల్స్ ఏమేమి వస్తున్నాయని అంతకుముందు ఇవే వాళ్ళు ఏమవుతున్నారు బేసికల్గా
అంటే వీళ్ళు మొత్తం ఎప్పుడు తెలంగాణ అభివృద్ధి అనగానే కాళేశ్వరాన్ని పట్టుకొచ్చేది. ఓకే. తెలంగాణ అభివృద్ధి అంటేనే కాళేశ్వరాన్ని పట్టుకొచ్చేది. కానీ కాళేశ్వరం అది నిజంగా ప్రాజెక్టు కాదు. బొందలగడ్డని నేను కేసీఆర్ గారు ప్రకటించారు, నేను ప్రకటించింది కాదు. బొందలగడ్డ కోసం అన్ని కోట్ల రూపాయలు ఆయన ఏదో ప్రాస కోసం వాడిన ప్రాస కోసం వాడడమే కొన్ని సందర్భంలో నిజం కూడా అయితే ఉంటుంది కదా. అంటే ఆయన మనసులో ఉన్నది కాబట్టి అది బొందలగడ్డ అని ఆయన సబ్ కాన్షియస్ అన్కాన్షియస్నెస్ కూడా కలవిస్తున్నాడు కాబట్టి అది బయటకు వచ్చింది. ఈ కాళేశ్వరం అనే దాన్ని ప్రజలు ఎంత గుడ్డిగా నమ్ముతున్నారు. నిజానికి బొందలగడ్డ అని పాప ఆయన చాలాసార్లు ఆలోచించున్నాడు. సబ్ కాన్షియస్ ఒకసారి కాన్షియస్లోకి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అదే కేసీఆర్ డైలాగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. మొత్తంగా ఇది టీపీసీసీ అధికార ప్రతినిధి రియాజ్ సార్ గారు ప్రధానంగా చెప్తుంది. ఏమంటున్నారంటే ప్రధానంగా కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు రావాల్సిన వాటాల విషయంలో తప్పకుండా కేంద్రంపై తప్పకుండా మేము పోరాటం చేస్తాం, తప్పకుండా వచ్చేలాగా ప్రయత్నం చేస్తాం. దాంతోపాటు కాళేశ్వరం విషయంలో మాత్రం విచారణ కూడా కొనసాగిస్తాం. కేంద్ర దర్యాప్తు సంస్థల కంటే రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో ఇక్కడ చేయించి తప్పకుండా ఎవరైతే అవినీతి విషయంలో ఎవరైనా తప్పులు చేస్తే మాత్రం వాళ్ళు శిక్షించే ప్రయత్నం కూడా చేస్తామని కూడా వారు క్లారిటీ ఇస్తున్న సందర్భం మనం చూస్తూనే ఉండండి దిశ టీవీ.